అదే సమయంలో మధుర కారాగారంలో ఉన్న వసుదేవుడు మరియు దేవకీ మాత హృదయాలు తల్లడిల్లిపోయింది. కృష్ణుడి దేవుడైన ఓ తల్లి కుమారుడే కదా. ఆ తల్లిదండ్రుల వాత్సల్య భావం వారి మనసులను వణికించింది. అప్పుడు కూడా కంసుడు తన గర్వంతో శ్రీకృష్ణుడి యొక్క బలం నమ్మలేకపోయాడు. అతడు బాలుడే కదా అని అహంకారంతో యుద్ధంలోకి దిగాడు. కానీ కృష్ణుడు ఒక క్షణము కూడా ఆలస్యం చేయలేదు. మెరుపు వేగంతో కంసుడిపై దాడి చేసి తన అద్భుతమైన శక్తితో అతడిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నాడు. అదే క్షణములో కంసుడికి దేవకీ మాత వివాహ సమయంలో వినిపించిన ఆకాశవాణి గుర్తుంచింది. అదేమిటంటే, దేవకీ మాతకు పుట్టే 8వ సంతానమే నిన్ను సంహరిస్తాడని. ఆ మాటలు అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమోగాయి. అతని ముఖం పసుపు పచ్చగా మారింది. గురువు సాందీపని ముని వద్ద 64 రోజులలో 64 కళలు నేర్చుకున్న శ్రీకృష్ణుడు ఈ మల్ల యుద్ధంలో తన దివ్య నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించాడు. చివరికి కంసుడి పతనం సంభవించింది. ఆ క్షణమే మధుర ప్రజల హృదయాల్లో దాచుకున్న భయం కరిగిపోయింది. ఆనందం వెల్లువలా ఉప్పొంగింది. కృష్ణ, నీకు జయము జయము అనే నినాదాలతో మధుర వీధులు మారుమోగాయి. కంసుడి యొక్క సైన్యం భయంతో పారిపోయింది. అధర్మం అంతమై ధర్మానికి విజయం లభించింది. అలా ప్రయాణం కొనసాగింది. మీ అమూల్యమైన సూచనలను కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.